హాయ్ ఫ్రెండ్స్, ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు మనకు పంచాయతీ ఎలక్షన్స్ ద్వారా గ్రామ సర్పంచ్ని, వార్డు మెంబర్లను వీళ్ళంతా ఎన్నుకోవటం. అదే ఒక పట్టణం అయితే మున్సిపాలిటీ, లేకపోతే ఇంకా పెద్ద పట్టణం అయితే కార్పొరేషన్. ఇవన్నీ మా అందరికీ తెలిసిన విషయమే, జరుగుతున్న విషయమే. పట్టణాలు మనకు మహానగరాల్లో పరిస్థితి అటు పక్కన పెట్టి, గ్రామాలలో ఈ పంచాయతీ వ్యవస్థలో ఈ ఎస్సీ ఎస్టీలకు, చివరికి బీసీలకు కూడా వాళ్ళకు కనీస గౌరవం ఇవ్వటం లేదు. ఆ ఊరి పెత్తందారులు వాళ్ళకు కూర్చివ్వరు, కూర్చొనివ్వరు, కింద కూర్చోవాలి. దాని తర్వాత డయాస్ మీదకి రాకూడదు. మొన్న ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారి మీటింగ్కు, ఆయన బీజేపీ ఎమ్మెల్యే అనుకుంటాను, ఆ మీటింగ్కు ఒక దళిత సర్పంచ్ని పిలిస్తే అతను ఆయన పక్కన ఎవరో ఉన్న వ్యక్తి అతను దళిత క్రిస్టియను అని చెప్తే, లేదు నువ్వు అక్కడే ఉండు, రావద్దు అని చెప్పేసి అని మనం మీడియాలో వచ్చింది, అందరూ చూసాం. తర్వాత అలాగే ఈ చిత్తూరు జిల్లాలో అంతకుముందు కొద్ది రోజుల క్రితం ఒక ఎంపీటీసీకి అతనికి ఎలాంటి చైర్ కూడా లేకపోతే ఆ లోకల్ ఎమ్మెల్యే, అప్పుడున్న ఎమ్మెల్యే ఒక చైర్ ఇప్పిస్తే ఆ కొత్త చైర్ చూసి మనకు ఆక్రోశం చెందిన ఆ ఊరి ఒక పెద్ద మనిషి పెత్తందారు దాని మీద ఒంటేలు పోయటం కూడా ఒకసారి వచ్చాయి. ఏంటిదంతా అనాగరిక చర్య. సో మీరు ఈ ఎస్సీ ఎస్టీలకు సరైన గౌరవం ఇవ్వకపోతే మీ పంచాయతీలో మాకెందుకు అని వీళ్ళు అడుగుతున్నారు. మరి ప్రభుత్వము మనకి ఎట్లా తండాలకు, ఎస్టీలకు తండాలకు సపరేట్ పంచాయతీ పెట్టారు కాబట్టి తెలంగాణలో, ఆంధ్రాలో కూడా ఎస్సీ ఎస్టీలకు సపరేట్ గ్రామ పంచాయతీలు పెట్టాలని ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తాను.